వెల్కమ్ టు ఎంబీటీవీ న్యూస్. గత ప్రభుత్వ హయాంలో తాను సహా వేలాది మందిపై తప్పుడు కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు తీవ్రంగా మండిపడ్డారు. తనపై 17 కేసులు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై 66, టీడీపీ కార్యకర్తలపై 2500కి పైగా కేసులు నమోదు చేశారని వివరించారు. అలిపిరి దాటి ఘటనను గుర్తు చేస్తూ మావోయిస్టులు బెదిరింపులకు ఎదుర్కొన్నా భయపడలేదన్నారు. రాయలసీమను రత్నాసీమగా మార్చి 2025 నాటికి భారత్ ప్రపంచంలో నెంబర్ 1 గా, అందులో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 రాష్ట్రంగా నిలవడం లక్ష్యమని తెలిపారు. నాకు కూడా దశ ఆ రోజు ఉండేది. ఎంత భయంకరంగా అంటే బయట మీరు మాట్లాడుకున్నారు. నేను జైల్లో ఉంటే నాకు వచ్చిన వాళ్ళు చెప్పేవాళ్ళు డ్రోన్స్ పైన ఎగరేసేవాళ్ళు. ఎందుకు ఎగరేసారంటే వేరబోటు చూడడానికి అని చెప్పేవాళ్ళు. భయంకరమైన వాతావరణం. అప్పుడే పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరి హైదరాబాద్ నుంచి వస్తే రానీయకుండా దారంతా అడ్డం పెట్టి ఎక్కడెక్కడో చెప్తే రోడ్డు మీద పడుకొని తర్వాత బాలకృష్ణ గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చి నన్ను కలిసే పరిస్థితికి వచ్చారు. వీళ్ళు నేను ముందుగానే చూడాలనుకుంటే రానియకపోతే లాస్ట్లోకి వచ్చి జైల్లో చూసే పరిస్థితి వచ్చింది. ఇలాంటి సంఘటనలు ఒకటి ఉండు కదా దిశ, మర్చిపోలేం. నాకు ఏదైనా కోపం ఉంటే కక్ష తీర్చుకోవాలంటే ఫస్ట్ డే నేనే అరెస్ట్ చేసి ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, నాది కక్ష రాజకీయం కాదు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా. అంటే మీరు అనుకోవచ్చు మీరు ఏమైనా భయపడతారేమో అని. కాదు, ఆ విషయం కూడా చెప్తున్నా. బాధ్యత కలిగిన నాయకుడిని కాబట్టి 4వసారి మళ్ళీ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం. హైదరాబాద్లో కమ్యూనల్ వైలెన్స్ అధ్యక్ష. ఒకే రోడ్డు విజయవాడకు రావాలన్నా, బెంగళూరుకు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఒకే రోజు హైకోర్టు ద్వారా మలక్పేట ద్వారా వచ్చేవాడు. 6 నెలలు కర్ఫ్యూ. ఎన్టీఆర్తో ప్రారంభమైంది కంట్రోలింగ్. దానిపైన కూడా నేను కంట్రోల్ చేశాను. కొంతమంది బాధపడ్డారు. నాకు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంటుంది. కొంతమంది మనుషులు మర్చిపోలేము. గబ్బర్ సింగ్ అని ఒక అతను ఉండేవాడు. కేఎస్ఎన్ మూర్తి 6 అడుగులు ఉండేవాడు. 130, 130, 150 కేజీలు ఉండేవాడు. ఎంత పర్ఫెక్ట్గా ఉండేవాడు అంటే ఆ చార్మినార్ ప్రాంతానికి పోతే మొత్తం భూమి అంతా కూడా కంపిస్తూ ఉండేది. ఆ విధంగా ప్రవర్తించేవాడు. మొత్తం కంట్రోల్ చేసాం ఆ దశ. ఇప్పుడు అందుకే నా దశ మీ ఆవేశాలకు అర్థం ఉంది. పరిటాల రవీంద్ర ఆ రోజుట్లో ఆఫీసులో చంపేశారు దశ. ఇవన్నీ కొన్ని చాలా జరిగాయి. అయితే నేను ఒకటే మీ అందరిని కోరేది, వాళ్ళు చేసిన పని మనం చేయగలిగితే ఈ రాష్ట్రానికి న్యాయం జరగదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, మీరు తప్పు చేసి నేను తప్పించుకుంటానంటే మాత్రం ఈ ప్రభుత్వంలో ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. తప్పు చేసిన వాడిని చట్ట ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో పనిష్ చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా, హామీ ఇస్తున్నా. నో సెకండ్ థాట్.